లక్ష్మీకాంత్ పాలిటిక్ క్విక్ రీజన్లో భాగంగా మనం ఇప్పటిదాకా లక్ష్మీకాంత్ బుక్లోని 5 చాప్టర్స్ గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. వీటిలో ఫస్ట్ చాప్టర్ అంతా కూడా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం గురించి మాట్లాడుకున్నాం. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో రూపొందించబడిన చట్టాలు ఏమున్నాయి, దాని తర్వాత వచ్చిన బ్రిటిష్ పాలనలో రూపొందించబడిన చట్టాలు ఏమున్నాయి, మన రాజ్యాంగ రూపకల్పనలో ఈ చట్టాలు మనకి ఎంతవరకు హెల్ప్ చేసే అనే విషయాన్ని మనం ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ అంతా కూడా మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లేదా రాజ్యాంగం యొక్క రచన గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే మన భారతదేశానికంటూ ఒక సొంత రాజ్యాంగం ఉండాలి, అది మన భారతీయుల చేతుల మీదుగా రూపొందించబడాలని చెప్పి మన లీడర్స్ అందరూ కూడా రాజ్యాంగ నిర్మాణ సభ కోసం ఎలా డిమాండ్ చేశారు, తర్వాత ఈ రాజ్యాంగ నిర్మాణ సభని ఎలా తయారు చేశారు, దీని యొక్క కార్యవిధానం ఏ విధంగా ఉంటుంది, దీనిలో ఉన్న సబ్ కమిటీస్ ఏమున్నాయి, ఇవన్నీ కలిసి కూర్చొని మన రాజ్యాంగాన్ని ఏ విధంగా రూపొందించాయి, ఇలా రూపొందించబడిన రాజ్యాంగాన్ని చట్టంగా ఎలా మార్చాయి, ఎలా అమలు చేశాయి అనే విషయాన్ని మనం ఈ సెకండ్ చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ఈ రాజ్యాంగ నిర్మాణ సభ మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ అంతా కూడా రాజ్యాంగం యొక్క ముఖ్యమైన లక్షణాలు, సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా రాజ్యాంగం మీద కొన్ని విమర్శలు ఉన్నాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి రాజ్యాంగం యొక్క ప్రవేశిక లేదా ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ చాప్టర్లో అసలు రాజ్యాంగం యొక్క ప్రవేశిక అంటే ఏంటి, దీని యొక్క కాంటెక్స్ట్ అంటే ఈ ప్రవేశికలు ఏముంటుంది, ప్రవేశికల అంశాలు ఏమున్నాయి, దీంట్లో మనం ఉపయోగించిన పదాలు ఏమున్నాయి అన్న విషయాల్ని మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. వీటితో పాటు ఈ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా, నెక్స్ట్ ఈ ప్రవేశికని మనం సవరించే అవకాశం ఉందా లేదా, ఈ విషయాలను మనం రకరకాల కేసుల ఆధారంగా డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, అంటే మన భారత యూనియన్ ఇంకా దాని యొక్క భూభాగం గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే మన దేశం నుంచి ఏదైనా భూభాగాన్ని విదేశాలకు ఇవ్వాల్సి ఉంటే పరిస్థితి ఏంటి, నెక్స్ట్ అదేవిధంగా విదేశాల నుంచి ఏదైనా భూభాగాన్ని మన దేశంలో కలుపుకుంటే పరిస్థితి ఏంటి, నెక్స్ట్ పార్లమెంట్కు ఉన్న ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం గురించి, అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పరిణామక్రమం గురించి కూడా మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పటిదాకా ఓవరాల్గా మన రాజ్యాంగం యొక్క ఎవల్యూషన్ గురించి మాట్లాడుకున్నాం, అదేవిధంగా మన భారతదేశం దానిలోని రాష్ట్రాలు ఇంకా కేంద్రపాలిత ప్రాంతాల గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోయే ఈ సిక్స్త్ చాప్టర్ అంతా కూడా మన దేశంలోని పౌరుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ చాప్టర్ టైటిల్ ఏంటంటే సిటిజన్షిప్ లేదా పౌరసత్వం. మన భారతదేశంలో రకరకాల ప్రజలు ఉంటారు. ఈ ప్రజల్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే సిటిజన్స్, 2 ఏలియన్స్. సిటిజన్స్ని మనం పౌరులు అంటాం, ఏలియన్స్ని విదేశీయులు అంటాం. ఈ కాన్సెప్ట్ మనకు అర్థం కావాలంటే మీ ఫ్యామిలీని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఓకే, మీకు ఒక హౌస్ ఉంది, ఈ హౌస్లో మీ ఫాదర్ ఉంటారు, మీ మదర్ ఉంటారు. ఓకే, నెక్స్ట్ మీకు ఒక బ్రదర్ ఉంటాడు అనుకోండి, నెక్స్ట్ ఒక సిస్టర్ కూడా ఉంటారు అనుకోండి. సో ఈ 5 మెంబర్స్ది ఒక ఫ్యామిలీ అనమాట. ఈ 5 మెంబర్స్ కూడా ఈ హౌస్లో ఉంటారు. సో ఈ హౌస్కి సంబంధించి హక్కులు బాధ్యతలు అన్నీ కూడా ఈ 5 మెంబర్స్ ఈక్వల్గా షేర్ చేసుకుంటారు. కానీ ఎప్పుడు ఈ ఇంట్లో ఈ 5 మెంబర్సే ఉంటారా అంటే కొన్ని సిచ్యువేషన్స్లో గెస్టులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా మ్యారేజ్ కానీ ఇంకా రకరకాల ఫంక్షన్స్కి ఇన్వైట్ చేయడానికి ఎవరైనా రావచ్చు. అలా వచ్చిన వాళ్ళు ఒక 2 అవర్స్ ఉండి వెళ్ళిపోతారు మాట్లాడి. లేదంటే మీ ఊర్లో ఏదైనా ఫేమస్ టెంపుల్ కానీ హాస్పిటల్ కానీ ఉందనుకోండి, ఎవరైనా ఒక 4 or 5 days ఆ పని మీద వచ్చిన వాళ్ళు మీ ఇంట్లో స్టే చేసే అవకాశం ఉంటుంది. లేదంటే మీ మావయ్య లేదంటే బాబాయ్ వీళ్ళ పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి మీ ఊరు కాలేజీలో అడ్మిషన్ దొరికింది అనుకుందాం. సో ఆ పర్సన్ వచ్చి మీ దగ్గర ఒక 2 or 3 years ఆ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు మీ ఫ్యామిలీ మెంబర్ కింద కంటిన్యూ అవ్వడం ఉంటుంది. కాకపోతే మీకున్న రెస్పాన్సిబిలిటీస్ కానీ లేదంటే రైట్స్ కానీ మీతో స్టే చేసే ఈ పర్సన్కి ఉండవు. కానీ ఉన్నన్ని రోజులు మీ ఫ్యామిలీ మెంబర్ కానీ ఇవన్నీ ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని రోజులకి మీ సిస్టర్కి మ్యారేజ్ అయ్యి ఆవిడ వేరే ఇంటికి వెళ్ళిపోతారు. వేరే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, అఫీషియల్గా ఈ ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు మీ సిస్టర్. ఓకే, అంటే మీ ఫ్యామిలీతో రిలేషన్స్ అయితే ఉంటాయి, అప్పుడప్పుడు ఫంక్షన్స్కి వీటికి వస్తూ ఉంటారు, కానీ మెయిన్ కన్సిడర్ చేసేటప్పుడు మాత్రం వేరే ఫ్యామిలీ మెంబర్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏమైందంటే మీ ఇంటి పౌరసత్వాన్ని ఈవిడ కోల్పోయారనమాట, ఎందుకంటే వేరే ఇంట్లో ఈవిడ మెంబర్ అయ్యారు కాబట్టి. అదేవిధంగా మీ బ్రదర్కి మ్యారేజ్ అయిందనుకోండి, వేరే ఇంటి నుంచి ఇంకొక పర్సన్ వచ్చి మీతో ఉంటారు. ఓకే, మీ వదిన. సో ఇక్కడ అఫీషియల్గా ఈ వేరే నుంచి వచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆవిడని కూడా మీ ఫ్యామిలీ మెంబర్గా మీరు కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా చెప్పుకుని ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ ఇండియా వెర్షన్కి వచ్చేసరికి వీళ్ళనే మనం పౌరులు అంటాం. ఓకే, అంటే ఇండియాలో స్థిర నివాసం ఏర్పరచుకున్న పీపుల్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఏలియన్స్ అంటే ఎవరంటే విదేశాల నుంచి వచ్చి మన దేశంలో ఉంటున్న పీపుల్ని మనం ఏలియన్స్ అని పిలవచ్చు. ఇది ఫస్ట్ కేసు. నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటంటే మీకు నైబర్ హౌసెస్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, మీ ఎదురింట్లో కొంతమంది ఉంటున్నారు, మీ పక్క ఇంట్లో కొంతమంది ఉంటున్నారు. ఓకే,
ఈ ఎదురింటి పిల్లలతోటి పక్కింటి పిల్లలతోటి కూడా మీరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారంటే మీ క్లాస్మేట్లా అనుకుందాం వీళ్ళు. ఓకే, సో మీరు ముగ్గురు కలిసి స్కూల్కి వెళ్తారు, లేదంటే వీళ్ళ బర్త్డే ఫంక్షన్స్కి మిమ్మల్ని పిలుస్తారు, మీ బర్త్డే ఫంక్షన్స్కి వాళ్ళని పిలుస్తారు. సో వీళ్ళందరినీ ఏమంటాం అంటే మనం ఫ్రెండ్లీ ఏలియన్స్ అంటాం. ఇన్ కేస్ వన్ ఫైన్ డే ఈ ఎదురింటి అంకుల్ తోటి మీ డాడీకి గొడవైంది అనుకుందాం. సో గొడవ అయితే ఏమవుతుంది, నెక్స్ట్ డే నుంచి మీరు ఈ అబ్బాయి కూడా స్కూల్స్లో మీట్ అయినప్పుడు మామూలుగా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళు అలానే ఉంటారు. కాకపోతే వీళ్ళ ఇంటి ఫంక్షన్స్కి మిమ్మల్ని పిలవడం, నెక్స్ట్ మీ ఇంట్లో బర్త్డే ఫంక్షన్ అయింది అనుకోండి వీళ్ళని పిలవడం జరగవు. ఓకే, సో ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ పర్సన్ ఏమవుతాడంటే మనకి ఎనిమీ ఏలియన్ అవుతాడు. సో ఇప్పుడు మన కాన్సెప్ట్కి వచ్చేద్దాము. మొత్తం ఇండియాలో నివసించే వాళ్ళందరినీ కూడా పీపుల్ లేదా ప్రజలు అంటాం. ఈ ప్రజల్లో మనకి టూ టైప్స్ ఉంటారు. సిటిజన్స్ అంటే మన భారతదేశంలో పుట్టిన లేదంటే మన పౌరసత్వం తీసుకున్న పౌరులు ఉంటారు. నెక్స్ట్ ఏలియన్స్ అంటే విదేశాల నుంచి మన దేశంలో వచ్చి ఉంటున్న వాళ్ళు అనమాట. వీళ్ళు ఏ టైంలో అయినా సరే మన దేశం వదిలి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ ఏలియన్స్లో మళ్ళీ టూ టైప్స్ ఉంటారు. ఫ్రెండ్లీ ఏలియన్స్ ఉంటారు, ఎనిమీ ఏలియన్స్ ఉంటారు. ఫ్రెండ్లీ ఏలియన్స్ అంటే మన భారతదేశంతో సత్సంబంధాలు కలిగి ఉన్న దేశాల నుంచి వచ్చిన విదేశీయులు అనమాట. సో ఎలా మన ఫ్రెండ్లీ కంట్రీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాల్దీవ్స్ కానివ్వండి, లేదంటే రష్యా కానివ్వండి, ఇలాంటి కంట్రీస్ నుంచి ఎవరైనా వచ్చి మన దేశంలో ఉంటే వాళ్ళని మనం ఫ్రెండ్లీ ఏలియన్స్గా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎనిమీ ఏలియన్స్ అంటే మన భారతదేశంతో సత్సంబంధాలు కలిగి లేని, లేదంటే మన దేశంతో యుద్ధ వాతావరణం కలిగి ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎవరైనా పర్సన్స్ వచ్చి మన దేశంలో ఉంటుంటే కనుక వాళ్ళని మనం ఏమని పిలుస్తామంటే ఎనిమీ ఏలియన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ కానీ, చైనా కానీ, ఇలాంటి కంట్రీస్ నుంచి అనమాట. సో ఇక్కడ ఉన్న ఈ 3 రకాల సిటిజన్స్లో కూడా మనకి పౌరులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన భారతదేశం తరపు నుంచి సంపూర్ణ సభ్యత్వం ఉంటుందన్నమాట. వీళ్ళు ఫుల్ టైం మెంబర్స్ అని చెప్పవచ్చు. సో ఫుల్ టైం మెంబర్స్ కాబట్టి వీళ్ళకి మన దేశం నుంచి వర్తించే అన్ని రకాల హక్కులు వర్తిస్తాయి. అదేవిధంగా మన దేశం తరపున కొన్ని బాధ్యతలు కూడా వీళ్ళకి వర్తించడం జరుగుతుంది సిటిజన్స్కి. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ సిటిజన్స్ లేదా పౌరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మన దేశం తరపున అన్ని పౌర హక్కులు ఉంటాయి, అదేవిధంగా రాజకీయ హక్కులు కూడా ఉంటాయి. ఓకే, పౌర హక్కులు, రాజకీయ హక్కులు. నెక్స్ట్ ఏలియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఓన్లీ పౌర హక్కులు మాత్రమే ఉంటాయి, అంటే వీళ్ళని పౌరులుగా కన్సిడర్ చేస్తాం కాబట్టి. కానీ వీళ్ళకి రాజకీయ హక్కులు ఉండవు, ఎందుకంటే వీళ్ళు మన దేశం యొక్క సభ్యులు కాదు కాబట్టి. సో హక్కుల పరంగా చూసుకుంటే విదేశీయులకి మనకి కలిపి వర్తించే హక్కులు ఏమున్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 14 ఉంది, ఈక్వాలిటీ బిఫోర్ లా. అదేవిధంగా ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, అంటే నువ్వు ఎవడైనా ఒక విదేశీయుని కొట్టావు అనుకో, లేదంటే వాడిని పొడిచావు అనుకో, లేదంటే వాడి దగ్గర పర్స్ కొట్టేసావు అనుకో, సో ఆ టైంలో ఏంటంటే నిన్ను విదేశీయుని ఇద్దరిని ఈక్వల్గానే ట్రీట్ చేయడం జరుగుతుంది. తప్పు ఎవరైతే తరపున ఉంటే వాళ్ళకి ఈ శిక్ష అనేది విధించడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆర్టికల్ 20 ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్, అంటే నేరాలు చేసినందుకు శిక్ష పడిన వాళ్ళకి కల్పించే రక్షణ అనమాట. అంటే వాడు నేరం చేశాడని చెప్పి వాడిని ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేయడానికి లేదు, వాడికంటూ కొన్ని హక్కులు ఉంటాయి. ఈ హక్కులు కూడా విదేశీయులకి నీకు కూడా ఈక్వల్గా వర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆర్టికల్ 21 ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, అంటే నీ ప్రాణానికి నీ స్వేచ్ఛకి రక్షణ. ఇది కూడా ఈ దేశాలకి మనకి కూడా ఈక్వల్గా లభించడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 21A ప్రకారం ప్రాథమిక విద్యా హక్కు కూడా విదేశీయులకి మనకి కూడా ఈక్వల్గా ఉంటుంది. ఈ హక్కులన్నీ కూడా అంటే ఇప్పటిదాకా చెప్పిన హక్కులన్నీ కూడా మనకి సిటిజన్స్కి, ఏలియన్స్కి ఇద్దరికి కూడా సమానంగా వర్తిస్తాయి అన్నమాట. కాకపోతే ఏలియన్స్లో మళ్ళీ 2 టైప్స్ అని చెప్పుకున్నాం కదా, ఫ్రెండ్లీ ఏలియన్స్, ఎనిమీ ఏలియన్స్ అని చెప్పి. ఫ్రెండ్లీ ఏలియన్స్కి అయితే ఈ హక్కులన్నీ వర్తిస్తాయి, కానీ ఎనిమీ ఏలియన్స్కి వీటిలో కొన్ని హక్కులు వర్తించవు, ఎందుకంటే వాళ్ళు శత్రు దేశాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ హక్కులన్నీ కల్పించడం మొదలెట్టాం అనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో మన దేశం వచ్చారో మనకి తెలియదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆర్టికల్ 22, ఈ ఆర్టికల్ 22 ఏం చెప్తుందంటే అక్రమ అరెస్టు ఇంకా నిర్బంధం నుంచి రక్షణ కల్పిస్తుంది. ఓకే, సో ఈ ఆర్టికల్ 22 అనేది ఎనిమీ ఏలియన్స్కి వర్తించదు. ఎందుకు వర్తించదు అంటే వాళ్ళని ఏ టైంలో అయినా సరే మనం అరెస్ట్ చేయగలగాలి, ఇంట్రాగేట్ చేయగలగాలి, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో మనకు తెలియదు కాబట్టి. సో ఇప్పటిదాకా చెప్పుకున్న దాన్ని సింప్లిఫై చేసి చెప్పాలంటే మన భారత ప్రజలైన మనకి మన భారతదేశం తరపు నుంచి సర్వ హక్కులు లభిస్తాయి, సర్వ బాధ్యతలు లభిస్తాయి. అదేవిధంగా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మనం కొన్ని హక్కుల్ని కల్పించడం జరుగుతుంది, ఫ్రెండ్లీ ఏలియన్స్కి ఎస్పెషల్లీ. కాకపోతే ఎనిమీ ఏలియన్స్కి మాత్రం చాలా హక్కులు ఉండవు. సో నెక్స్ట్ ఈ సిటిజన్షిప్ టాపిక్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి మాత్రమే కల్పించబడిన కొన్ని హక్కుల గురించి మనం మాట్లాడుకుంటాం అనమాట. అంటే మనకి మాత్రమే వర్తించే హక్కుల గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుంటాం. రైట్స్ అండ్ ప్రివిలేజెస్ కన్ఫర్డ్ ఆన్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, అంటే ఓన్లీ భారత పౌరులకు మాత్రమే కల్పించబడే రైట్స్ అంటే హక్కులు, ప్రివిలేజెస్ అంటే విశేషాధికారాలు అని చెప్పొచ్చు. సో వీటిలో ముఖ్యమైనది ఏంటంటే ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది మనకి, రైట్ అగెన్స్ట్ డిస్క్రిమినేషన్ గురించి చెప్తుంది. ఇక్కడ డిస్క్రిమినేషన్ అంటే మనకి చాలా రకాల డిస్క్రిమినేషన్స్ ఉన్నాయంటే వివక్షత అని చెప్పొచ్చు. ఓకే, ఏమేమి వివక్షతలో వర్తిస్తాయంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 15
రిలీజియన్ అంటే మతపరమైన వివక్ష, రేసు జాతిపరమైన వివక్ష, క్యాస్ట్ కులపరమైన వివక్ష, సెక్స్ అంటే లింగపరమైన వివక్ష, నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే పుట్టిన ప్రదేశం పరంగా వివక్ష. ఈ వివక్షతలన్నింటిని కూడా నిరోధించే హక్కు ఏంటంటే ఆర్టికల్ 15. ఓకే, ఇది ఓన్లీ భారత పౌరులకు మాత్రం వర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 16 ఏం చెప్తుందంటే రైట్ టు ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ జాబ్స్ అని అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు పొందే హక్కు, ఇది కూడా ఓన్లీ భారత పౌరులకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 19. ఆర్టికల్ 19 దేని గురించి చెప్తుందంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అంటే ఇక్కడ వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రం, వీటిలో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ప్రాథమిక హక్కులు అనే టాపిక్లో నెక్స్ట్ చాప్టర్లో ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాము. నెక్స్ట్ ఏంటంటే ఆర్టికల్ 29, 30. ఇవి దేని గురించి చెప్తాయి అంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ గురించి చెప్తాయి. వీటిలో ఎస్పెషల్లీ ఆర్టికల్ 29 దేని గురించి చెప్తుందంటే మన భారతదేశంలో నివసించే వాళ్ళు ఎవరైనా సరే తమ భాషని కానీ లిపిని కానీ సంస్కృతిని కానీ సంరక్షించుకొని అభివృద్ధి పరచుకునే హక్కుని కలిగి ఉంటారు. అదేవిధంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, విద్యా సంస్థల్లో కుల మత వర్గ వర్ణ స్త్రీ పురుష భేదాలు ఉండకూడదని చెప్పి. వాటితో పాటు ఈ భాషా సంస్కృతుల ఆధారంగా కూడా ఎవరిని కూడా మనం రిజెక్ట్ చేయడానికి లేదు. ఓకే, దీని గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 29. ఆర్టికల్ 30 కూడా ఆల్మోస్ట్ సేమ్ చెప్తుంది. అంటే ఎవరికైనా సరే మన ఇండియన్ సిటిజన్స్ ఎవరికైనా సరే తమ భాషా లిపి సంస్కృతిని సంరక్షించుకోవడానికి అవసరమైన విద్యా సంస్థలను వాళ్ళు స్థాపించుకొని నిర్వహించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు మైనారిటీస్కి సంబంధించిన కొన్ని స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి చూడండి, దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. ఓకే, సో ఇప్పటిదాకా మనం హక్కుల గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఈ 3 పాయింట్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఏంటంటే రైట్ టు ఓట్ ఇన్ ఎలక్షన్స్. నెక్స్ట్ రైట్ టు కంటెస్ట్, ఎలిజిబిలిటీ టు హోల్డ్ సెర్టెన్ పబ్లిక్ ఆఫీసెస్. అంటే మీకు ఎలక్షన్స్లో ఓట్ వేసే హక్కు వస్తుంది మీకు యాజ్ అన్ ఇండియన్ సిటిజన్. అదేవిధంగా ఎలక్షన్స్లో పోటీ చేసే హక్కు వస్తుంది. మీరు ఏ ఎలక్షన్స్లో ఓటు వేయగలరంటే లోక్సభ ఎలక్షన్స్ కానీ, నెక్స్ట్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ, అంటే లోక్సభకు కానీ లేదంటే రాష్ట్ర విధానసభకు కానీ జరిగే ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉంటుంది మీకు. నెక్స్ట్ అదేవిధంగా రైట్ టు కంటెస్ట్, పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ లేదంటే స్టేట్ లెజిస్లేచర్ ఎలక్షన్స్ కానీ, అంటే పార్లమెంట్ ఇంకా రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి పోటీ చేసే హక్కు వస్తుంది మీకు. ఈ రెండింటితో పాటు యాజ్ అన్ ఇండియన్ సిటిజన్ అనేది ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. కొన్ని నిర్దిష్టమైన ప్రజా సంబంధమైన పదవులకి పోటీ చేయడానికి మీరు కంపల్సరీ ఇండియన్ సిటిజన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఏ పోస్టులు అంటే అవి మన రాజ్యాంగబద్ధమైన పోస్టులను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒకటి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒకటి, జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి, నెక్స్ట్ గవర్నర్ ఆఫ్ స్టేట్స్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్స్. ఈ పదవులన్నిటికీ కూడా రకరకాల ఏజ్కి సంబంధించిన క్రైటీరియా ఉంటుంది. ఇంకా నేర సంబంధమైన బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు. నెక్స్ట్ ఏదైనా పదవులు కలిగి ఉండకూడదు. ఇవన్నీ కూడా క్రైటీరియా ఉంటుంది. వీటన్నిటితో పాటు ముఖ్యమైన క్రైటీరియా ఏంటంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, అంటే భారత పౌరుడై ఉండాలి. ఓకే, అది ఫస్ట్ పాయింట్ వాళ్ళు కన్సిడర్ చేయాల్సింది. ఓకే, సో ఈ పోస్ట్లో దేనికి పోటీ చేయాలన్నా సరే యూ షుడ్ బి అన్ ఇండియన్ సిటిజన్ అనమాట. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి పోస్ట్ తీసుకున్నాం అనుకోండి, మనం జన్మతో మన దేశంలో పుట్టిన పౌరుడితో పాటు తర్వాత మన దేశం యొక్క సభ్యత్వం పొందిన పౌరుడు కూడా ఈ పదవుల్లో పోటీ చేయడానికి అర్హుడే. కాకపోతే అమెరికా లాంటి కొన్ని కంట్రీస్లో ఏంటంటే అక్కడ జన్మతః పౌరుడైతేనే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. మన దేశంలో ఆ రూల్ లేదు. ఓకే, సో ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాం అంటే భారత పౌరులకు ఉండే అధికారాల గురించి, హక్కుల గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఈ హక్కులన్నీ మనం వాడుకుంటున్నాం కాబట్టి మనకంటూ కొన్ని డ్యూటీస్ కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన డ్యూటీ ఏంటంటే పేయింగ్ ట్యాక్సెస్, అంటే పన్నులు సక్రమంగా చెల్లించాలి. నెక్స్ట్ అదేవిధంగా రెస్పెక్టింగ్ ద నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్, జాతీయ జెండాని జాతీయ గీతాన్ని గౌరవించాలి. ఇంకా డిఫెండింగ్ ద కంట్రీ, అంటే మన దేశాన్ని మనం సపోర్ట్ చేయాలి, ఇంకా రక్షించాలి. ఇవన్నీ కూడా మనకు ఉండాల్సిన విధులు అనమాట, మనం నిర్వర్తించాల్సిన విధులు. సో ఇప్పటిదాకా అసలు సిటిజన్షిప్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. ఈ సిటిజన్షిప్ గురించి మన రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంటుందంటే 2వ భాగంలో ఉంటుంది. ఏ ఆర్టికల్స్ ఈ సిటిజన్షిప్ గురించి చెప్తా అంటే ఆర్టికల్ 5 to ఆర్టికల్ 11 ఈ సిటిజన్షిప్ గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ 2 పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సిటిజన్షిప్ కనుకనే మీకు రాజ్యాంగంలో 2వ భాగం గుర్తు రావాలి, అదేవిధంగా 5th నుంచి 11 వరకు ఉన్న ఆర్టికల్స్ గుర్తు రావాలి. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అసలు రాజ్యాంగంలో ఈ సిటిజన్షిప్ గురించి ఏం చెప్పారనేది. ఫ్రాంక్గా చెప్పాలంటే రాజ్యాంగంలో సిటిజన్షిప్ గురించి క్లారిటీగా అయితే ఏం చెప్పడం జరగలేదు. వాళ్ళు ఎంతవరకు కూడా మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన టైంకి అంటే 26 జనవరి 1950కి మన దేశం యొక్క సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే చెప్పడం జరిగింది. దాని తర్వాత రకరకాల కాన్సిక్వెన్సెస్ ద్వారా రకరకాల దేశాల నుంచి మన దేశం వచ్చిన వాళ్ళు ఉన్నారు, మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళి సెట్ అయిన వాళ్ళు ఉన్నారు.
సో వాళ్ళందరి గురించి కూడా క్లారిటీగా ఈ రాజ్యాంగంలో ఏమీ చెప్పబడలేదన్నమాట. కాకపోతే ఏం చేసిందంటే మన రాజ్యాంగం ఇలా తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే కనుక వాటికి సంబంధించిన నిర్ణయాధికారాన్ని ఎవరికి ఇచ్చిందంటే పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మన భారత పౌరసత్వానికి సంబంధించిన నిర్ణయాధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్కి ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్ అనేది ఎప్పుడు కూడా డైరెక్ట్ జడ్జిమెంట్స్ అయితే పాస్ చేయలేదు సుప్రీంకోర్టు లాగా. సో మరి ఇది ఏం చేస్తుందంటే చట్టాలని చేస్తుంది. సో ఆ విధంగా పార్లమెంట్ ఏం చేసిందంటే 1955లో ఒక చట్టం చేయడం జరిగింది. దాన్ని ఏమంటామంటే మనం భారత పౌరసత్వ చట్టం లేదా సిటిజన్షిప్ యాక్ట్ అంటాం. సో అవసరమైనప్పుడల్లా ఈ సిటిజన్షిప్ యాక్ట్లో ఇది అమెండ్మెంట్స్ అంటే మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తుంది. దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన భారత పౌరులని రాజ్యాంగం ఎవరి గురించి చెప్తుంది అనేది విషయం చూద్దాం. సో అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని మనం మన భారత పౌరులుగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. వీళ్ళలో ఫస్ట్ ఎవరంటే మన భారత భూభాగంలో శాశ్వత నివాసం కలిగి ఉన్న వాళ్ళని మనం భారత పౌరులుగా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ శాశ్వత నివాసం అంటే మొత్తం వీళ్ళకి 3 కండిషన్స్ ఉంటాయి. ఆ 3 కండిషన్లో ఏదో ఒక కండిషన్ వీళ్ళు సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఐదర్ మన భూభాగంలో ఆ వ్యక్తి పుట్టుండాలి, లేదా వాళ్ళ పేరెంట్స్లో అంటే ఆ వ్యక్తి యొక్క పేరెంట్స్లో ఎవరో ఒకళ్ళు మన భారత భూభాగంలో జన్మించి ఉండాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై కాకపోతే అంటే ఇద్దరు ఆ వ్యక్తి అయినా భారతదేశంలో పుట్టుండాలి, లేదంటే వాళ్ళ పేరెంట్స్లో ఎవరో ఒకళ్ళు మన భారతదేశంలో పుట్టుండాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై కాలేకపోతే థర్డ్ కండిషన్ ఇంకోటి ఉంది. ఈ థర్డ్ కండిషన్ ప్రకారం మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన టైం నుంచి అంటే 26 జనవరి 1950కి ముందు నుంచి అట్లీస్ట్ ఒక 5 ఇయర్స్ ఆ వ్యక్తి మన భారతదేశంలో నివాసం ఉంటూ ఉండాలన్నమాట. సో ఈ రకంగా నివాసం ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం మన భారత పౌరుడిగా కన్సిడర్ చేస్తాం. ఇది ఫస్ట్ రూల్. నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే పాకిస్తాన్ నుంచి భారతదేశం వలస వచ్చిన ప్రజలు. ఇన్ కేస్ ఇలా ఎవరైనా వలస వస్తే కనుక ఎప్పుడు ఇదంతా కూడా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన టైంలో గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ ఎవరైనా వస్తే మనం అలా భారత పౌరసత్వం ఇవ్వట్లేదు పాకిస్తాన్ నుంచి. సో ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన టైంలో ఎవరైనా పాకిస్తాన్ నుంచి భారత్ కానీ వలస వస్తే వాళ్ళు కూడా కొన్ని కండిషన్స్ ఆధారంగా మన భారత పౌరసత్వం ఇవ్వడం జరిగింది. ఈ పర్సన్ కూడా మళ్ళీ 2 కండిషన్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఐదర్ ఈ పర్సన్ అయినా భారతదేశంలో పుట్టుండాలి, అవిభక్త భారతదేశం అంటే పాకిస్తాన్ నుంచి డివైడ్ కాకముందు భారతదేశంలో పుట్టుండాలి ఈ పర్సన్. ఐదర్ ఈ పర్సన్ కాకపోతే వీళ్ళ తల్లిదండ్రులు కానీ లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ మన భారతదేశంలో పుట్టుండాలి. సో ఇలా పుట్టిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ 19th జూలై 1948 నాటికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. భారత పౌరుడిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకుంటే అప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా మన భారత పౌరులుగా మనం యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ డేట్ యొక్క సిగ్నిఫికెన్స్ లేదా ఇంపార్టెన్స్ ఏంటంటే 19th జూలై 1948 ఆ రోజు మనం ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది, పాకిస్తాన్ వలసదారుల చట్టం అని చెప్పి. సో ఈ చట్టం ప్రకారం కూడా మనం భారత పౌరుడిగా కన్సిడర్ చేస్తాం పాకిస్తాన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని. కాకపోతే ఇలా రిజిస్టర్ చేసుకోవడానికి అట్లీస్ట్ 6 months ముందు నుంచి కూడా అతను భారతదేశంలో నివాసం ఉండాలన్నమాట. ఓకే, సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే మన దేశంలో పుట్టుండాలి, లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా మన దేశంలో పుట్టుండాలి. సెకండ్ది ఏంటంటే పాకిస్తాన్ నుంచి భారత్కి వలస వచ్చిన వాళ్ళ గురించి చెప్పింది. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటంటే భారత్ నుంచి పాకిస్తాన్కి వలస వెళ్ళి మళ్ళీ అక్కడ ఉండలేక వెనక్కి తిరిగి వచ్చేసిన పీపుల్ అనమాట. సో ఇలా ఎవరైనా పాకిస్తాన్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఉండలేక తిరిగి వచ్చేస్తే కనుక అతను కూడా ఒక అప్లికేషన్ పెట్టుకుంటాడు. ఈ అప్లికేషన్ ఏంటంటే అప్లికేషన్ డేట్కి బిఫోర్ 6 months నుంచి అతను ఇండియాలో ఉంటున్నట్టయితే కనుక అతను కూడా మళ్ళీ మన భారత పౌరుడిగా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే మన ఇండియాలో పుట్టిన వ్యక్తే కొన్ని రీజన్స్ వల్ల ఇతర దేశాల్లో కూడా ఉండే అవకాశం ఉంది. సో అలా ఇతర దేశాల్లో ఉంటున్న పర్సన్ కూడా మన ఇండియన్ పౌరసత్వం తీసుకోవడానికి అర్హుడే అనమాట. ఈ పర్సన్స్ ఏం చేయాలంటే మన రాజ్యాంగం అమల్లోకి రాకముందు లేదంటే అమల్లోకి వచ్చిన టైంలో ఇతను ఏ కంట్రీలో నివసిస్తున్నాడో ఆ కంట్రీలో మన భారత దౌత్యవేత్త ఒక ఆయన ఉంటాడు, రాయబారి. ఈ రాయబారికి ఒక అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ పెట్టుకుని ఈ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తే అతను కూడా మనం భారత పౌరుడిగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎవరికంటే మన భారత సభ్యత్వం కోరుకునే ఓవర్సీస్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రూల్ అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ 4 కండిషన్స్ ఎవరికంటే మన భారతదేశంలో కంప్లీట్గా నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు, నెక్స్ట్ పాకిస్తాన్ నుంచి మన దేశం వలస వచ్చి మన దేశంలో నివాసం ఉంటున్న వాళ్ళు, నెక్స్ట్ ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయి అక్కడ ఉండలేక మళ్ళీ మన దేశం వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు, నెక్స్ట్ భారతదేశం బయట నివసిస్తున్న భారత సంతతి ప్రజలు. ఓకే, మొత్తం ఈ 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ గురించి కూడా మన రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. ఓకే, సో ఇప్పటిదాకా మనం ఎవరు పౌరులుగా కన్సిడర్ చేయడానికి లేదా గుర్తించబడడానికి ఉండాల్సిన కండిషన్స్ గురించి చూసాం.
ఓకే, ఇక్కడ మనకు ఇంకొక డౌట్ వస్తుంది, అదేంటంటే మనం ఏమైనా అప్లై చేసుకోవాలా పౌరుడిగా ఉండడానికి అని చెప్పి. మనం పుట్టడమే ఒక రైట్తో పుట్టాం అనమాట. భారత పౌరుడిగా ఒక ఐడెంటిటీతో పుట్టడం జరిగింది. సో మనకి సంబంధించి ఇంకెటువంటి అప్లికేషన్స్ ఇలాంటివి ఏవి ఉండవు. నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి ఉండే పౌరసత్వం ఎటువంటి పౌరసత్వం అంటే ఏక పౌరసత్వం అంటాం, సింగిల్ సిటిజన్షిప్ అంటాం. అంటే మన దేశంలో మళ్ళీ సెపరేట్గా రకరకాల రాష్ట్రాలు ఉన్నాయి, కానీ మనందరికీ కూడా ఇండియన్స్ అనే గుర్తింపు మాత్రమే ఉంటుంది. అంటే ఈ రాష్ట్రాలకి ఒక పౌరసత్వం, దేశానికి ఒక పౌరసత్వం ఉండదు. మొత్తం ఎంటైర్ ఇండియాకి సింగిల్ పౌరసత్వం ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఏక పౌరసత్వం అంటాం. ఈ ఏక పౌరసత్వం అనే భావాన్ని మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని చూసినట్టయితే వాళ్ళకి సెపరేట్ స్టేట్స్కి ఒక పౌరసత్వం ఉంటుంది, నెక్స్ట్ ఎంటైర్ కంట్రీకి ఇంకొక పౌరసత్వం ఉంటుంది అనమాట. దాన్ని ద్వంద్వ పౌరసత్వం అంటాం. కానీ మనకు మాత్రం ఏక పౌరసత్వం ఉంది, అది కూడా మనం ఇండియన్ సిటిజన్స్గా మాత్రమే గుర్తింపుని పొందడం జరుగుతుందన్నమాట. అందుకే ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పౌరసత్వం అనే అంశం రాజ్యాంగంలో ఏ జాబితాలో ఉంది అని అడుగుతాడు. మనకి 3 జాబితాలు ఉన్నాయి మొత్తం, కేంద్ర జాబితా ఒకటి, రాష్ట్ర జాబితా ఒకటి, ఉమ్మడి జాబితా ఒకటి. సో జనరల్గా ఇక్కడ పౌరసత్వం అనగానే మనం రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా రెండింటిలోనూ ఉంటుంది అనుకుని ఉమ్మడి జాబితా అనుకుంటాం. కానీ ఏ జాబితాలో ఉంటుందంటే కేంద్ర జాబితాలో ఉంటుంది. ఓకే, ఓన్లీ మనకి గుర్తింపు అనేది ఇండియన్స్గా మాత్రమే ఉంటుంది. ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఈ రకమైన గుర్తింపు అయితే ఉండదు మనకి. ఈ పాయింట్ ఒకటి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మన రాజ్యాంగం ప్రకారం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సరే వాలంటరీలీ అంటే స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించాడు అనుకోండి, అతడు ఇంకెంత మాత్రం మన ఇండియన్ సిటిజన్గా కన్సిడర్ చేయబడ్డు. ఓకే, అంటే ఒకే టైంలో ఇండియన్ ఇంకా విదేశీ పౌరసత్వాలు రెండు కూడా ఒక పర్సన్ కలిగి ఉండడానికి పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ భారత పౌరుడైన ప్రతి ఒక్కడు కూడా పార్లమెంట్ చేసే శాసనాలకన్నిటికీ కూడా రెస్పెక్టబుల్గా ఉండాలన్నమాట. అంటే వాటిని గౌరవించాలి, ఆ నిబంధనలకి మనం లోబడే మన బిహేవియర్ అంతా కూడా ఉండాలి. ఇంతకు ముందే చెప్పినట్టుగా ఈ పౌరసత్వాన్ని కల్పించడం, పౌరసత్వాన్ని రద్దు చేయడం, నెక్స్ట్ పౌరసత్వానికి సంబంధించిన ఇతర అంశాలపై చట్టాలు చేయడం, వీటన్నిటికీ సంబంధించిన అధికారాలన్నీ కూడా ఎవరికి ఉంటాయంటే పార్లమెంటుకు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే, మన రాజ్యాంగంలో ఈ ఆర్టికల్స్ రిలేటెడ్ టు సిటిజన్షిప్ అంటే ఈ పౌరసత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 దాకా కూడా ఈ పౌరసత్వం గురించి మనకు చెప్తుంది. వీటిలో ఆర్టికల్ 5 గురించి మనం ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్నాం. సిటిజన్షిప్ ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారత పౌరులుగా ఎవరిని కన్సిడర్ చేస్తామన్నది అనమాట. సో ఎవరిని కన్సిడర్ చేస్తామంటే, రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి మన దేశంలో జన్మించిన వాళ్ళంతా కూడా మన భారత పౌరుల కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్యాంగం అమల్లోకి రాకముందు 5 years బ్యాక్ నుంచే మన దేశంలో ఉంటున్న పీపుల్ అంతా కూడా మన భారత పౌరులుగానే కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ భారత పౌరులకి విదేశాల్లో జన్మించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మన ఇండియన్ సిటిజన్స్గానే మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, భారతదేశంలో జన్మించిన వాళ్ళందరూ కూడా భారత పౌరులే అంటున్నాం కదా. ఇన్ కేస్ కొన్నిసార్లు ఏంటంటే విదేశాల నుంచి మన దేశం వచ్చిన వాళ్ళు ఉంటారు, విదేశీ రాయబారులు, దౌత్యవేత్తలు, ఇంకా ప్రైవేట్ పనుల మీద విదేశాల నుంచి మన దేశం వచ్చిన వాళ్ళు మన దేశంలో పిల్లలకి అన్నారనుకోండి, వాళ్ళకు కూడా ఈ పౌరసత్వం వర్తిస్తుందా అని చెప్పి మనకు డౌట్ ఉంటుంది. అటువంటి వాళ్ళకి మాత్రం ఈ పౌరసత్వం అనేది వర్తించదు. ఓకే, ఇదంతా ఆర్టికల్ 5. నెక్స్ట్ ఆర్టికల్ 6 ఏం చెప్తుందంటే, మైగ్రేటెడ్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్ అంటే దేశ విభజన టైంలో పాకిస్తాన్ నుంచి ఎవరైనా ఇండియా వచ్చేసి ఎక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటే వాళ్ళని కూడా మనం భారత పౌరులుగానే కన్సిడర్ చేస్తాం. వీళ్ళకి ఒక కండిషన్ ఉందని చెప్పుకున్నాం. ఏంటో కండిషను, 19th July 1948 నాటికి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ 7 దేని గురించి చెప్తుందంటే, మైగ్రెంట్స్ టు పాకిస్తాన్ ఫ్రమ్ ఇండియా అంటే ఇక్కడ కూడా దేశ విభజన టైంలో మన ఇండియా నుంచి పాకిస్తాన్ వలస వెళ్ళిపోయి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని తర్వాత అక్కడ ఉండలేక మళ్ళీ వెనక్కి వచ్చేసారనుకోండి, వాళ్ళని కూడా మనం భారత పౌరులుగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా యాజ్ యూజువల్ కట్ ఆఫ్ డేట్ ఉంది కదా మనకి, 19th July 1948. ఆ డేట్ లోపు వీళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 8 దేని గురించి చెప్తుందంటే, ఇండియన్ ఆరిజిన్ అవుట్ సైడ్ ఇండియా అంటే మన భారతదేశానికి వెలుపల నివసించే భారత సంతతికి చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తుంది. సో ఈ 8th ఆర్టికల్ ప్రకారం భారత సంతతికి చెందిన తల్లిదండ్రులు విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ వాళ్ళకి కలిగే సంతానానికి కూడా భారత పౌరసత్వాన్ని కల్పించడం జరుగుతుంది. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే, ఆ పిల్లలు పుట్టిన వితిన్ 1 year వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అక్కడ దౌత్య కార్యాలయాలు ఉంటాయి కదా, ఆ దౌత్య కార్యాలయాలకు వెళ్ళి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 9 చాలా చాలా ఇంపార్టెంట్. వాలంటరీలీ అక్వైరింగ్ సిటిజన్షిప్ ఆఫ్ ఏ ఫారిన్ కంట్రీ అంటే ఎవరైనా సరే స్వచ్ఛందంగా విదేశాల పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు ఆటోమేటిక్గా మన దేశ పౌరసత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది.
కొన్ని కంట్రీస్ లైక్ యూరోపియన్ కంట్రీస్లో ఈ డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఆ దేశపు సభ్యత్వాన్ని కలిగి ఉంటారు, అదేవిధంగా వేరే దేశ పౌరసత్వాన్ని కూడా వాళ్ళు స్వీకరించవచ్చు. కానీ మన ఇండియాలో మాత్రం ఈ సౌకర్యం లేదు. ఏదో ఒక దేశం యొక్క సభ్యత్వాన్ని వాలంటరీగా అంటే స్వచ్ఛందంగా వీళ్ళు స్వీకరిస్తే ఆటోమేటిక్గా మన ఇండియన్ సిటిజన్షిప్ అనేది వీళ్ళకి క్యాన్సిల్ అయిపోతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్. ఈయన ఫిల్మ్ కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో అన్ని ఫ్లాప్స్ వస్తున్నాయని చెప్పి కెనడాలో బిజినెస్ చేద్దాం, అక్కడ ట్యాక్సెస్ ఇవి తక్కువ ఉంటాయని చెప్పి కెనడియన్ సిటిజన్షిప్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో కెనడా సిటిజన్షిప్ తీసుకున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా మన ఇండియన్ పౌరసత్వం ఈయనకి క్యాన్సిల్ చేసేయడం జరిగిందనమాట. ప్రజెంట్ అయితే అక్షయ్ కుమార్కి మన భారతదేశం తరపు నుంచి పాస్పోర్ట్ కూడా లేదు. నెక్స్ట్ ఆర్టికల్ 10 ఏం చెప్తుందంటే కంటిన్యూయన్స్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్. అంటే మన భారతీయులకి సంబంధించిన పౌరసత్వం గురించి, వాళ్ళకి సంబంధించిన హక్కుల గురించి చెప్తుంది. ఇక్కడ మన భారతీయులకి లభించే పౌరసత్వం సహజ పౌరసత్వం అంటారు దీన్ని. అంటే మనం ఏమి స్పెషల్గా అప్లై చేసుకోవట్లేదు, సహజంగా మనం జన్మతోనే మనకి భారత పౌరసత్వం అనేది లభిస్తుంది. అదేవిధంగా విదేశీయులు ఎవరైనా సరే మన పౌరసత్వాన్ని స్వీకరించినట్లయితే దాన్ని సహజీకృత పౌరసత్వం అంటాం. అంటే ఇక్కడ చూడండి, మన ఇండియాలో పుట్టిన వాళ్ళ పౌరసత్వం ఏం పౌరసత్వం అంటే సహజ పౌరసత్వం. విదేశీయులు ఎవరైనా మన పౌరసత్వాన్ని స్వీకరిస్తే దాన్ని సహజీకృత పౌరసత్వం అంటాం. ఇలా విదేశీయులు కానీ ఎవరైనా మన పౌరసత్వాన్ని స్వీకరించాలంటే వాళ్ళకి 1,00,000 కండిషన్స్ ఉంటాయి. కానీ మనకి మాత్రం బై బర్త్ వచ్చేస్తుంది అనమాట. మనకి ఇంకేం కండిషన్స్ అలాంటివి ఉండవు. ఒక్కసారి మనం భారతీయులుగా గుర్తింపు పొందామంటే ఇంకా లైఫ్ లాంగ్ భారతీయులుగానే మనం కొనసాగడం జరుగుతుంది. అన్లెస్ అంటే ఇక్కడ ఆర్టికల్ 9లో చెప్పుకున్నాం కదా, వాలంటీరీలీ అంటే స్వచ్ఛందంగా వేరే దేశ పౌరసత్వం తీసుకుంటే తప్ప. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 11. ఈ ఆర్టికల్ 11 దేని గురించి చెప్తుందంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, మన రాజ్యాంగంలో ఇది కూడా క్లారిటీగా మెన్షన్ చేయబడలేదు. పౌరసత్వానికి సంబంధించి వాటికి సంబంధించిన అంశాలకు సంబంధించి డీటెయిల్డ్ వివరణ అయితే ఏదీ లేదు. సో దీనికి సంబంధించిన నిర్ణయాధికారాలన్నీ కూడా ఎవరికి ఉంటాయంటే భారతదేశం యొక్క పార్లమెంట్కి ఉంటాయి. పార్లమెంట్ టు రెగ్యులేట్ ద రైట్ ఆఫ్ సిటిజన్షిప్ బై లా. అంటే పౌరసత్వానికి సంబంధించి అంశాలపై నిర్ణయం చేసే అధికారం లేదా చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్కు ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ 11 చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా మనం రాజ్యాంగంలో ఈ పౌరసత్వం గురించి ఏం చెప్పిందన్న విషయాల గురించి డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ పార్లమెంటు రూపొందించిన భారత పౌరసత్వ చట్టం ఏదైతే ఉందో 1955 దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పటిదాకా చెప్పిన దాని మీద మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.